చేయాలి. వెంటనే సెల్ టవర్ నిర్మాణ అనుమతులు రద్దు చేయాలి. సెల్ టవర్ నిర్మాణ అనుమతులు రద్దు చేసేదాకా పోరాడతాం. సెల్ టవర్ పెట్టి ప్రజల ఆరోగ్యాలు ప్రాణంగా పెట్టద్దు. ప్రజల ఆరోగ్యాలతో ఆటలు ఆడద్దు. ప్రజల ఆరోగ్యాలతో ఆటలు ఆడద్దు. రద్దు చేయాలి. సెల్ టవర్ కి ఇచ్చిన అనుమతులన్నీ రద్దు చేయాలి. విశాఖ మహానగరంలో అత్యంత జనసాంద్రత గల ఓల్డ్ టౌన్ ప్రాంతంలో పంజాబ్ జంక్షన్ ఏరియాలో ఈరోజు సెల్ టవర్కి అన్ని అనుమతులు మంజూరు చేయడం చాలా అన్యాయం. ఈ ప్రాంతంలో అనేక మంది కూలీ నాలి చేసుకునే బ్రతికే ప్రజలు అనేకం రోడ్డు మీద తోపుడు బళ్ళు, చిరు వ్యాపారాలు, టిఫిన్ బళ్ళు, ఇతరత్ర పనులు చేసుకుంటూ ఈ ప్రాంతంలో జీవిస్తుంటారు. ఇప్పటికే పోర్టు పొల్యూషన్ వల్ల ఈరోజు ఈ ప్రాంత ప్రజానికం అందరూ కూడాను అనేకమైనటువంటి తీవ్రమైన జబ్బులతో బాధపడుతుంటే మరలా ఈ ప్రాంతంలో సెల్ టవర్ నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం అత్యంత దుర్మార్గం. ఇదే ప్రాంతంలో గతంలో 8 ఏళ్ల కిందట 10 అడుగుల దూరంలోనే సెల్ టవర్ నిర్మాణానికి అనుమతులు ఇస్తే రిలయన్స్ వాళ్ళకి పెద్ద ఎత్తున ఈ ప్రాంత ప్రజానికం ప్రజలు ఆందోళన, పోరాటాలు, ఉద్యమాలు చేసి ఆ సెల్ టవర్ నిర్మాణాన్ని అడ్డుకున్నారు. అయినా సరే అదే ప్రాంతంలో మరొక సెల్ టవర్కి ఏ విధంగా ఇచ్చారో జీవీఎంసీ అధికారులు చెప్పాలి. జీవీఎంసీ అధికారులు డబ్బులకు కాసులు కక్కుర్తుపడి అనుమతులతో సంబంధం లేకుండా ఆ ప్రాంతంలో నివసించే ప్రజానికం మనోభావాలని పరిగణలో తీసుకోకుండా ఆ ప్రాంత ప్రజలను కనీసం స్పందించకుండా దొడ్డిదారిన ముడుపులు తీసుకుంటూ ఈ ప్రాంతంలో సెల్ టవర్లకు అనుమతులు ఇవ్వడం అత్యంత హేయనీయము, దుర్మార్గం. ఈరోజు ఈ ప్రాంతంలో ప్రజానికం అందరూ కూడాను పెద్ద ఎత్తున ఈ 10 రోజుల నుంచి పోరాటాలు ఉధృతం చేస్తున్న జీవీఎంసీ అధికారులకు కనీసం చలనం లేకపోవడం అత్యంత శోచనీయం. ఈరోజు సచివాలయం సిబ్బంది మేము అన్ని అనుమతులు ఇచ్చామని చెప్పడం అత్యంత అన్యాయం. ఇక్కడికి నిన్ననే ఎమ్మెల్యే గారు, ఈ ప్రాంత కార్పొరేటర్ గారు వచ్చి ఈ స్థలాన్ని, ఈ బిల్డింగ్ని కూడా పరిశీలన చేశారు. మేము అనుమతులు రద్దు చేయిస్తామని చెప్పారు. అయితే తెల్లవారినే జీఎంసీ అధికారులు, సచివాలయం సిబ్బంది మీరు ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ కార్యక్రమం చేయడానికి లేదు, మేము అన్ని అనుమతులు ఇచ్చామని చెప్పడం చాలా సిగ్గుచేటు. ఈరోజు ప్రాంత ప్రజల్ని మనోభావాలను పరిగణలో తీసుకోవాలి. ఈ ప్రాంత ప్రజల ఆరోగ్యాలు కాపాడే విధంగా ప్రభుత్వాలు వ్యవహరించాలి తప్ప ఈ ప్రాంత ప్రజలను ఇక్కడి నుంచి తరిమేసే విధంగా వ్యవహరించొద్దని ఈ ప్రాంత కూటమి నాయకులకు కూడాను, అలాగే సచివాలయ సిబ్బందికి, జీవీఎంసీ సిబ్బందికి కూడా కోరుతున్నాం. ఇదే వరవడిని కొనసాగించినట్లయితే రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెప్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అందువల్ల ఈ ప్రాంత ప్రజానికం కూడా ఈ ఉద్యమాలని మరింత ఉధృతం చేసే విధంగా ఈ ప్రాంత ప్రజానికం కలిసి రావాలని ఈ సందర్భంగా కోరి ప్రార్థిస్తున్నాం. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.